హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు S4 కిచెన్. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ వెరీ ఈజీ అండ్ టేస్టీ రెసిపీ అండి. అదే సాంబార్ ఫ్రైడ్ రైస్. రెగ్యులర్గా మనము సాంబార్ రైస్ చేసుకుంటాం కదా, లేదా సర్వణ భవన్ కానీ సంగీత కానీ వెళ్ళినప్పుడు రెగ్యులర్గా దొరికే ఐటమ్ సాంబార్ రైస్. ఇక్కడ నేను చూపించిన విధంగా ఒక్కసారి సాంబార్ ఫ్రైడ్ రైస్ ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, స్పైసీ అండ్ మనం వెజిటేబుల్స్ వేసుకుంటున్నాము. అవన్నీ క్రంచీగా నోటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది రెసిపీ. అండ్ అలానే ఇది క్విక్ రెసిపీ అని కూడా చెప్పొచ్చు. ఈజీగా ఎలా చేసుకొని ఇక్కడ చూపిస్తున్నాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ గా నేను ముందుగానే 2 cups ఆఫ్ బాస్మతి రైస్ కుక్ చేసుకున్నానండి. కొద్దిగా నీళ్ళు తక్కువ వేసుకొని పొడి పొడిలాడుతూ చేసుకోవాలి. మనం ఫ్రైడ్ రైస్ చేసుకుంటున్నాం కదా, ఇలా అయితేనే చాలా టేస్టీగా ఉంటుంది రైస్. ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకొని ఇక్కడ నేను సాఫ్ట్ అండ్ బటర్ ఒక 2 tablespoons వేసుకుంటున్నాను. అలాగే సన్నగా తరిగిన గార్లిక్ ఒక 4 to 5 క్లోవ్స్ వేసుకుంటున్నాను. అండ్ పచ్చిమిర్చి మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. నేను ఇక్కడ ఒక 4 వేసుకుంటున్నాను. అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ ఒకటి అండ్ కలర్డ్ క్యాప్సికమ్. ఈ రెసిపీ కలర్ క్యాప్సికమ్ చాలా కలర్ఫుల్ గా ఉంటుంది అండ్ వెరీ టేస్టీ కూడా అండి. సో సన్నగా తరుక్కునే 3 కలర్స్ వేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఒక టమోటాని సీడ్స్ తీసేసి కట్ చేసుకొని వేసుకుంటున్నాను అండి, ఒక 2 tablespoons వరకు. అండ్ ముందుగానే రోస్ట్ చేసుకుని కొద్దిగా క్రష్ చేసుకున్న పల్లీలు వేసుకుంటున్నాను. పల్లీలు మంచి టేస్ట్ ఇస్తాయి ఫ్రైడ్ రైస్ కి. ఈ రెసిపీకి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా ఈ సాఫ్ట్ అండ్ బటర్తో బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి ఒక్కసారి. ఇక్కడ ఆయిల్ ఏం వాడట్లేదు, మన బటర్తోనే చేసుకుంటున్నాం ఈ రెసిపీ. ఇదంతా మిక్స్ అయిపోయింది కదా, ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ అండి సాంబార్ పౌడర్ వేసుకుంటున్నాను. మనం సాంబార్ ఫ్రైడ్ రైస్ అన్నాం కదా, సాంబార్ పౌడర్ లేకపోతే ఎలా? సో ఇక్కడ నేను ఒక 2 tablespoons MTR సాంబార్ పౌడర్ వేసుకుంటున్నాను. MTR సాంబార్ పౌడర్తో ఈ రైస్ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకుంటున్నాను సన్నగా తరిగింది. ఇదంతా కూడా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుందాము వెజిటబుల్స్కి అంతా కూడా ఈ పౌడర్ పట్టేలాగా. ఇలా అంతా మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఈ మిక్చర్ అంతా కూడా దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఫ్రైడ్ రైస్ అంటేనే హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటాం కదా, సో ఇది కూడా హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ వెజిటబుల్స్ అంతా కూడా జస్ట్ స్లైట్గా సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలండి. ఒక 4 to 5 minutes వరకు క్రంచీగా ఉండాలి వెజిటబుల్స్, మొత్తంగా సాఫ్ట్ అవ్వకుండా చూసుకోండి. సో హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 4 to 5 minutes వరకు సార్ట్ చేసుకోవాలి. ఈ రెసిపీ మనం ఉట్టిగా అయినా ఎంజాయ్ చేయొచ్చండి. ఇది వీటికి కాంబినేషన్ లేకపోయినా కూడా బాగుంటుంది. ఒకవేళ మీకు కావాలి అంటే రైతాతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. చూడండి, ఒక 5 minutes అయింది. ఇదంతా కూడా మంచిగా సాఫ్ట్ అయింది స్లైట్గా. సో ఇప్పుడు మనం ముందుగా కుక్ చేసుకున్న రైస్ కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. ఈ రెసిపీని మనము వేడివేడిగా సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. సో మీ ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తుంటే మీరు ముందుగానే రైస్ అండ్ ఈ క్యాప్సికమ్ మిక్చర్ అంతా కూడా రెడీ చేసి పెట్టుకోండి. సో వాళ్ళు వస్తూనే జస్ట్ సార్ట్ చేసి ఇవ్వడమే కదా, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అండ్ వేడివేడిగా సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. వాళ్ళు చాలా బాగుందని ఎంజాయ్ చేస్తారు ఫుడ్ కూడా. చూడండి, ఇదంతా రైస్ అంతా కూడా బాగా కంబైన్ అయిపోయింది, మిక్స్ అయిపోయింది. ఎంత కలర్ఫుల్గా ఉందో కదా. ఇప్పుడు ఈ రైస్కి సరిపడా లెమన్ జ్యూస్ వేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఒక హాఫ్ లెమన్ని స్క్వీజ్ చేసి వేసుకుంటున్నాను. అలాగే ఇంకొద్దిగా కొత్తిమీర వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. వావ్, చూడండి ఎంతో ఫాస్ట్గా రెడీ చేసేసుకున్నాం మనం ఈ సాంబార్ ఫ్రైడ్ రైస్. కలర్ఫుల్గా ఉంది కదా. సో తినే ప్రతి ముద్దలో కూడా మనకు ఈ వెజిటేబుల్స్ కానీ పల్లీలు గార్లిక్ అన్నీ నోటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో పెట్టండి. దీన్ని మాత్రం హాట్గా సర్వ్ చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుందండి. చల్లారితే అంత టేస్ట్ ఉండదు. మనం ఈ రెసిపీని రైతాతో అయినా సర్వ్ చేసుకోవచ్చు, లేదా ఉట్టిదైనా తినేయచ్చు. చూసారు కదండి నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ బటన్ ప్రెస్ చేయండి ఫర్ ద లేటెస్ట్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ యూ ఆల్ సూన్ విత్ a new recipe. Bye.